హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ. మటన్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. చికెన్ కర్రీ కంటే సాఫ్ట్గా ఈ మటన్ పీసెస్ ఉంటాయండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మటన్ పీస్ని నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేంత సాఫ్ట్గా ఉడికిపోతుందండి. మరి ఈ మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా మటన్ని శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లోకి తీసుకొని మటన్ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇన్నే విజిల్స్ అని ఏమీ లేదండి, మీకు మటన్ బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఆనియను 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న మటన్ పీసెస్ను కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని పొడవుగా కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ మటన్ మసాలాని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, మటన్ ఎంత చక్కగా ఉడికిపోయిందో. మీకు మరి కాస్త గ్రేవీ ఉండాలి అంటే కొంచెం వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వ్ చేసుకున్నారు అంటే సాఫ్ట్గా అండ్ టేస్టీగా ఉండే ఈ మటన్ కర్రీ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఒక్కసారి మటన్ కర్రీని ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.